కన్సిడర్ ద ఫాలోయింగ్ కమిషన్. ఆల్రెడీ నేను 1 to 10 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను అండ్ 1 to 40 క్వశ్చన్స్ అండ్ వేరే టాపిక్ నుంచి 1 to 10 క్వశ్చన్స్. సో టోటల్ 50 క్వశ్చన్స్ కవర్ చేసినాను పాలిటీ నుంచి. నౌ ఫ్రమ్ 11 to 20 కవర్ చేస్తున్నా. సో నియర్లీ మనం 60 క్వశ్చన్స్ చేసినట్టు. ఒక్కసారి వీడియో ఎందుకు చూస్తారంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు, కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతారు, స్ట్రైట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారా, ఇండైరెక్ట్గా ఇస్తారా, జస్ట్ కొన్ని చోట్ల డేట్స్ కన్ఫ్యూజ్ చేయడానికి డేట్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చి కూడా అడుగుతారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చదవడానికి ఈ క్వశ్చన్స్ చూడండి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కన్సాలిడేట్ చేసిన క్వశ్చన్స్ ఫ్రమ్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అండ్ యూపీఎస్సి, ఇలా నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ నుంచి కన్సాలిడేట్ చేసి ఇక్కడ అరేంజ్ చేశాను. సో 11th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కమిషన్. కమిషన్స్ అండి మనకు తెలుసు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, మైనారిటీ కమిషన్స్, ఉమెన్ కమిషన్స్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్, బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఈ కమిషన్స్ అన్నీ కాన్స్టిట్యూషనలా, నాన్ కాన్స్టిట్యూషనలా, పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమంది ఉంటారు, అలా ఒక్కొక్క పాయింట్ వైజ్ చూసుకోండి. ఒక్కొక్కటి పాయింట్ వైజ్ చూసుకోండి. మనం 100 times రీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక్క రీడింగ్, ఒక 3-4 రీడింగ్స్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. ఒక్క రీడింగ్ జస్ట్ ఏముంది, ఎలా చదవాలి అని, సెకండ్ రీడింగ్ పర్ఫెక్ట్ రీడింగ్, థర్డ్ రీడింగ్ రివిజన్ రీడింగ్ ఎనఫ్. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ మ్యాక్సిమం ఎప్పుడండి 1992లో ఫామ్ అయినాయి. ఇవన్నీ అన్నీ అండర్ యాక్ట్. ఇవి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్. విచ్ అమంగ్ ద కమిషన్స్ గివెన్ బై ఫార్మ్డ్ బై అ స్టాట్యూ. స్టాట్యూ అంటే ఏంటి అంటే లా, ఒక లా కింద ప్రకారం ఫామ్ అయ్యేది. అదే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ అయితే కాన్స్టిట్యూషన్ రికమెండ్ చేస్తుంది. ఆర్టికల్ 338 ప్రకారం ఎస్సీ కమిషన్ ఉండాలి, ఎలక్షన్ కమిషనర్ ఉండాలి ఆర్టికల్ 324 ప్రకారం. అలా ఉమెన్స్ కమిషన్ ఉండాలి, మైనారిటీ కమిషన్స్ ఉండాలి అని ఒక లా చెప్తాంది. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబవ్. నేషనల్ కమిషన్స్ లైక్ ఉమెన్, minorities, backward classes, Human Rights Commission and National Commission on Protection of Child Rights are statutory bodies. In this sense, they are established by Act of Parliament. సో అర్థమైందా అండి? ఇలా కమిషన్స్ మేబీ ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని అడగచ్చు, 3 ఇచ్చి 4th రాంగ్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డీలిమిటేషన్ కమిషన్ అంటే లిమిట్ చేస్తున్నాడు బౌండరీస్ని. దేన్ని లిమిట్ చేస్తున్నారంటే బౌండరీస్ని. ఈ సర్కిల్ని ఎలా డివైడ్ చేయొచ్చు, 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ఇలా కూడా డివైడ్ చేయొచ్చు. అదే సర్కిల్ని 5 పార్ట్స్గా కూడా డివైడ్ చేయొచ్చు. సో ఇలా ఈ డీలిమిటేషన్ లిమిట్ చేస్తారు, ఏ బౌండరీ ఎంత ఉండాలి అని బేసిస్. ఇలా బేస్ చేయడం వల్ల ఒక్కొక్క నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్కరిని ఎలెక్ట్ చేసుకుంటాం మనం. అలానే డీలిమిటేషన్ కమిషన్ యొక్క పని ఏంటి అంటే కాన్స్టిట్యున్సీని డివైడ్ చేస్తుంది, ఒక స్టేట్ని నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ లాగా. ఏపీకి ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో చూడండి, అలా డివైడ్ చేసింది. ఎవరు అంటే ఇది హై లెవెల్ కమిషన్ అండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, రిటైర్డ్ జడ్జెస్ కూడా ఉంటారు. వీళ్ళంతా ఎలక్షన్ కమిషనర్ ఫ్రమ్ పర్టికులర్ స్టేట్, వాళ్ళందరూ ఫామ్ అయ్యి ఈ స్టేట్ని ఇలా చేయాలి, ఇంతమంది ఉండాలి అని చేస్తారు. వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఫైనల్. ఈవెన్ కోర్టులో కూడా వీళ్ళ గురించి మాట్లాడలేము. వీళ్ళు రిపోర్ట్స్ ఎక్కడ లే చేస్తారో అంటారు. వీళ్ళు ఫస్ట్ మీరు ఏం చూసుకోవాలి, అసలు ఒక స్టేట్ అంటే ఏంటి, స్టేట్లో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉండాలని ఎవరు చెప్తారు, సరే డీలిమిటేషన్ కమిషన్, దాంట్లో ఎంతమంది ఉంటారు, ఆ కమిషన్ మెంబర్స్ ఎవరు, ఓకే వీళ్ళంతా ఫామ్ చేసి ఏం చేస్తారు, ఒకవేళ వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఎవరు రెక్టిఫై చేస్తారంటే అసలు వీళ్ళు తప్పులే చేయరంట, అంత హై పవర్డ్ కమిటీ. అలా సుప్రీంకోర్టు కూడా వీళ్ళని నో అని చెప్పలేదు. సరే వీళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత ఎక్కడ పెడతారు, హైకోర్టు ముందు పెడతారా, సుప్రీంకోర్టు ముందు పెడతారా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ముందు పెడతారా, లోక్సభనా, రాజ్యసభనా, ప్రెసిడెంటా అని నీటికి చూసుకోవాలి. అన్నీ చూసుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలం. అండ్ మోర్ ఇంపార్టెంట్, దీని గురించి న్యూస్లో ఉంది, మనం మాది ఇంపార్టెంటా కాదని ఎలా తెలుస్తుంది అంటే న్యూస్లో ఉంటే చూసుకోవాలి. ద ఆర్డర్ ఇష్యూడ్ బై డీలిమిటేషన్ కమిషన్ క్యాన్ బి ఛాలెంజ్డ్ ఓన్లీ ఇన్ సుప్రీం కోర్ట్. నో, ఎక్కడా ఛాలెంజ్ చేయలేం. ద కాపీస్ ఆఫ్ ఇట్స్ ఆర్డర్ ఆర్ లేడ్ బిఫోర్ బోత్ ద హౌస్. చూసారా, ఇక్కడ జస్ట్ ఈ ఒక్క వర్డ్, మనము హౌసెస్ అని చూసుకోవడం కాదు, బోత్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓకే, బోత్ ద హౌస్ కాదండి, ఓన్లీ లోక్సభ. సో రాంగ్, బోత్ ఆర్ రాంగ్. ఇక్కడ విచ్ ఆర్ కరెక్ట్, సో నన్ నెయిదర్. Delimitation literally means the act of process fixing limits
or boundaries of a territorial constituency in a country or a province having a legislative body. The job of delimitation is assigned to high power body. The Delimitation Commission in India is a high power body whose order have the force of law and cannot be called question before any court. The copies of its order are House of People and Assembly అంతే, బట్ నో మోడిఫికేషన్ ఇస్ పర్మిజబుల్ దేర్బై. చూసారా ఎంత పవర్ఫుల్ అని. 13th క్వశ్చన్, స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇస్తామండి? మేబీ వాళ్ళు డెవలప్మెంట్గా చాలా బ్యాక్వర్డ్ ఉండడం వలన, లేకపోతే హిల్లీ రీజన్స్ వల్ల ఉండడం వలన, లేకపోతే అక్కడ ఎకనామికల్గా రిసోర్సెస్ లేవు, పొలిటికల్గా కూడా స్టెబిలిటీ లేదు, అలా నంబర్ ఆఫ్ రీజన్స్ కన్సర్న్ చేసి పాపులేషన్, వాళ్ళ కల్చరల్ డైవర్సిటీ కూడా డిఫరెన్స్, అలా కొన్ని స్పెషల్ స్టేటస్ ఇస్తాం. స్పెషల్ స్టేట్ ఉండేది ఏంటంటే ఆర్టికల్ 370, జమ్మూ అండ్ కాశ్మీర్ పీకేసినారు మొన్న. సో చూసుకోండి, ఇప్పుడు 371 నుంచి ABCDEFGHIJ ఇన్ని ఉన్నాయండి. టోటల్ 12 స్టేట్స్ ఉన్నాయి. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన మెయిన్ టార్గెట్ ఎలిమినేట్ అవ్వడం కాదు. సో వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి మేబీ అడిగితే ఇలాంటివే అడగచ్చు. ఇది మహారాష్ట్ర అండ్ గుజరాత్, ఏని నాగాలాండ్. నేను ఎలా గుర్తుపెట్టుకుంటే ఐ హ్యావ్ ఏ షార్ట్ కట్. B ఫర్ అస్సాం, సిని చూడాలంటే మణిపూర్. సి అంటే నేను సి అని గుర్తుపెట్టుకున్నాను. సిని చూడాలి అంటే మనీ ఉండాలి, మణిపూర్. డిఈ పర్టికులర్గా గుర్తుంటుందండి, ఏపీ అండ్ తెలంగాణ. ఇది ఏపీలో యూనివర్సిటీస్ ఉండాలి అని. ఇప్పుడు గొడవ పడుతున్నాం కదా. ఎఫ్ అంటే సిక్కిం, ఫీవర్ వస్తే సిక్ అవుతాం కదా అని సిక్కిం. జీ అంటే మిజ్జో అని గుర్తుపెట్టుకున్నా, మిజోరాం. హెచ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఐ అంటే గోవా అండ్ జే ఇస్ కర్ణాటక. అండ్ హెచ్ అంటే అరుణ హై జంప్ చేస్తుంది, సంథింగ్ ఐ రిమెంబర్డ్. సో ఇప్పుడు చూడండి, ఏ ప్రకారం నాగాల్యాండ్. బి ఈజ్ అస్సాం. చూసారా, మనం ఏ అని గుర్తుపెట్టుకుంటే పప్పులో కాలేసినట్టే, అస్సాం. సో దిస్ ఈజ్ రాంగ్. సి అస్సాం, నో. సి చూడాలంటే మణిపూర్. డి అంటే చూడండి ఇలా ఇచ్చాడు. సో మనం జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోతే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి వాడు కూడా అలానే అడుగుతున్నాడు. చూసారా, మేబీ అక్కడక్కడే ఉండాలి, మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు అని కన్ఫ్యూజ్ అవుతాం. సో ఓన్లీ వన్ పేర్ ఈజ్ రైట్. సో చూసారా, ఏ ఈజ్ నాగాలాండ్, బి ఈజ్ అస్సాం, సి ఈజ్ మణిపూర్, డి ఈజ్ ఆంధ్రప్రదేశ్. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ మనకు తెలుసు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ ఈయన ఏంటి, సెంటర్లో వర్క్స్ చూసుకోవడానికి. ఈయన స్టేట్లో లీగల్ వర్క్స్ చూసుకోవడానికి. అండ్ ఇంకా వీళ్ళ గురించి ఏమని చెప్పాలి, 6 years టెన్యూర్, 65 years రిటైర్మెంట్ ఏజ్. అది కూడా ఫిక్స్ చేసినది ఎవరు అంటే ప్రెసిడెంట్. హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఒకవేళ మన క్యాగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. 5 members ఉంటారండి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అటార్నీ జనరల్. వాళ్ళ కిందకు వస్తాడు. ఏ ఆర్టికల్ డీల్ చేస్తాయి, 165 అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకేంటి, ఒక్క పర్సన్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా కావాలి, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ కావాలి అంటే కనీసం ఆయన 5 years జడ్జ్ ఆఫ్ హైకోర్టు లాగన్నా పనిచేసి ఉండాలి, లేకపోతే ఇండిపెండెంట్ ఆఫీస్ అన్న 10 years పెట్టుకొని ఉండాలి. అలా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. సో నీట్గా చూసుకోండి. అండ్ ఆయన ఈవెన్ బయట వర్క్ కూడా చూసుకోవచ్చు, కానీ అగేన్స్ట్గా గవర్నమెంట్ చూసుకోకూడదు. అలా మీరు ఒక్కసారి మీరు ఆ పొజిషన్లో ఉంటే మీకు ఎలాంటి పవర్స్ వస్తాయి అని మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈజ్ అపాయింటెడ్ బై ఏ స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ కమిటీ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. నో, డైరెక్ట్ ప్రెసిడెంట్ వచ్చి కొన్ని క్రైటీరియాస్ చూసుకుని ఈ అబ్బాయి 5 years నుంచి జడ్జ్ లాగా ఇన్ సెన్స్ బాగానే పనిచేస్తున్నాడా, మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా, ఓకే చేసేద్దాం అలా. హీ హ్యాస్ రైట్ టు ఓట్. నో, ఇట్ డోంట్ హ్యావ్ రైట్ టు. కానీ ప్రతి ఒక్క మీటింగ్లో కూర్చొనే పవర్స్ ఉన్నాయి. ది అడ్వకేట్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్. చూసారా, ప్రెసిడెంట్. అదే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అయితే ప్రెసిడెంట్. హీ మస్ట్ బి ఎ పర్సన్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. In other words, he must be a citizen and he must have held jurisdiction for 10 years, have been advocate of High Court for 10 years. So చూసారా, he must have held judicial office. ఆఫీస్ అన్న నీ స్వతహాగా నీ ఆఫీస్లో 10 years అన్న పనిచేసి ఉండాలి. ఆర్ ఎల్స్ అడ్వకేట్ లాగా అన్న 10 years అన్న ఉండాలి, లేకపోతే జడ్జి లాగా అయ్యే క్వాలిఫికేషన్స్ అన్న ఉండాలి. టర్మ్ ఆఫ్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్, బట్ ప్రెసిడెంట్ ఫిక్స్ చేసినాడు. నాట్ కంటెంట్ రిమూవల్ ప్రొసీజర్ ఏమీ లేదండి.
సో డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్కి ఇష్టమైనట్టు అని. హ్యాస్ రైట్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద బోత్ ద హౌస్ ఆఫ్ స్టేట్ or any committee of the state of which he may be named and members, but without a right to vote. He enjoys all the privileges and immunities that are available to the member of state legislature. అర్థమైందండి? He has all immunities. అన్ని immunities ఉన్నాయి, బట్ దట్ ఆర్ అవైలబుల్ టు మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. కానీ ఓట్ చేసే ఒక్క పవర్ మాత్రం లేదు. ఈయన సేమ్ ఎమ్మెల్యే ఎంపీ లాగానే, కానీ ఒక్కటే ఒక పవర్ లేదు. ఏంటి అంటే ఓట్ చేసే పవర్ ఒక్కటి లేదు, అంతే. జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు మనం యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్పీఎస్సీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక 2 or 3 స్టేట్స్ వెళ్ళి మేము ఈ స్టేట్ పబ్లిక్ ఎగ్జామ్లు కండక్ట్ చేయలేకపోతున్నాం, మా బాధలే ఎక్కువైనాయి అంటే అప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది, వీళ్ళు ఉండాలి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. కానీ వాళ్ళు అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్. కానీ ఇది కాన్స్టిట్యూషన్ చెప్పలేదు, ఒక యాక్ట్ ద్వారా వచ్చింది జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, నో క్రియేటెడ్ బై ప్రెసిడెంట్, నో క్రియేటెడ్ బై పార్లమెంట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో సగం కరెక్ట్, సగం రాంగ్. సో హాఫ్ నాలెడ్జ్ పనికిరాదు. ద జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ presents its annual performance report to each of the concerned states governors. ఎస్, ఇంకా 3-4 స్టేట్స్ కలిసి చేసినది, ప్రతి ఒక్క గవర్నర్ ముందు పెట్టాలి. ద చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్ క్యాన్ బి రిమూవ్డ్ బై యూపీఎస్సీ. వాళ్ళు ఎందుకు వచ్చినారు మధ్యలో? పార్లమెంట్ అపాయింట్ చేసింది, ప్రెసిడెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ తీసేస్తాడు. సో ద చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్ క్యాన్ బి రిమూవ్డ్ బై ది యూపీఎస్సీ. ఇన్కరెక్ట్ అడిగాడు. నేనే ఒక నిమిషం షాక్ అయిపోయినా, చూసారా ఏఎన్సీ. సో మనం ఇక్కడ వరకు ఇక్కడ కూడా సగం క్వశ్చన్ రీడింగ్ కూడా వేస్ట్. సో సగం నాలెడ్జ్ పనికిరాదు, సగం క్వశ్చన్ చదివేసి ఫాస్ట్గా వెళ్ళిపోయినా పనికిరాదు. ఎక్స్ప్లెనేషన్ చూడండి. The constitutional maker makes a provision for the establishment of Joint Public Service and Commission for 2 or more states, while the UPSC and SPSC created directly by the Constitution can be created by an act of Parliament. ఇది చెయ్యాలి అంటే పార్లమెంట్, జేఎస్పీసీ అనే ఒక కమిటీ ఫామ్ అవ్వాలి అంటే పార్లమెంట్ యాక్ట్ చేయాలి. is a statutory and not a constitutional body. Presents its annual performance report to governors. ప్రతి ఒక్క గవర్నర్. ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ది హోల్డ్ ఆఫీస్ ఆఫ్ టర్మ్ ఆఫ్ 6 years or 62 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ. దే క్యాన్ బి సస్పెండెడ్ ఆర్ రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్. ఇంకెవడన్నా రిజైన్ చేయొచ్చు. ఇప్పుడు మన యూపీఎస్సీ వచ్చింది. యూపీఎస్సీ ఏంటండి? ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్. అంత లేదు, నో, ప్రెసిడెంట్ అండి. మన కండిషన్స్ ఎలా ఉండాలి, మెంబర్స్ ఎంతమంది ఉండాలి, అది యాజ్ ఆఫ్ నౌ 11 to 13 మెంబర్స్ ఉంటారంట. ఈ 11 to 13 మెంబర్స్ ఎవరెవరు అని కూడా చెప్పరు. కానీ దీంట్లో సగం మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కనీసం 10 years అన్నా స్టేట్ గవర్నమెంట్లో అన్నా సెంట్రల్ గవర్నమెంట్లో అన్నా పని చేసి ఉండాలి. మిగతా 5 మెంబర్స్ ఏంటి అంటే తెలీదు, ఎవరు చెప్పలేదు. So the conditions of service of the chairman and other members of the commission is determined by the parliament, no president. Half of the members of the commission should be 10 years under the government of India. So only B is correct. The constitution authorizes the president to determine the conditions of service of the chairman and other members of the Union Public Service Commission. No qualifications are prescribed for the commission's members, except that 1/2 of the members of the commission should be such persons who have held office for at least 10 years. సో చూసుకోండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. 10 years, 5 years, రేపటి రోజున క్వశ్చన్ ఇచ్చి 5, 6, 7 years, 8 years అని ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. 10 years అని మెన్షన్ చేశారు. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, ఇది ఎందుకు అంటే ఫెడరలిజం, మనం సెంట్రల్ స్టేట్ ఇట్లా డివైడ్ అయిపోయినాం కదా, కానీ కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి అని, అంటే కోఆపరేషన్తో నడచాలి అని నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది 1961లో ఎస్టాబ్లిష్ చేసినారండి. కానీ ఇప్పుడు అది లేదు, అంతగా చేయట్లేదు, జోనల్ కౌన్సిల్స్ అవి రావడం వల్ల. దీనికి హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో. సో 1948, సో డేట్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసినాడు, 1961లో ఉండాల్సిండేది.
సో 1961 డేట్స్ ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్. సో వర్డ్స్ కూడా నీట్గా చూసుకోవాలి. సో నైదర్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఇంటిగ్రేట్ అవ్వడానికి అని ఫర్ నేషనల్ న్యూఢిల్లీలో చేసిన వాళ్ళు. ఇట్ కాన్స్టిట్యూట్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, 7 లీడర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, 2 ఎడ్యుకేషనలిస్ట్, ఎస్సీ ఎస్టీ, ఇంతమంది కౌన్సిల్ లాగా ఫామ్ అయ్యి డిస్కస్ చేసేవాళ్ళు మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకు సాగాలి, ఎలా డెవలప్ చేయాలి అని. ఎవర్ హెడ్ అంటే ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ చైర్మన్. అటార్నీ జనరల్, ఇందాకే మనం అడ్వకేట్ జనరల్ గురించి చూసుకున్నాం, ఇప్పుడు అటార్నీ జనరల్. ఈ మస్ట్ బీ ఏ పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈయనకి 3 to 4 క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఎమినెంట్ పర్సన్ అనిపించాలి ప్రెసిడెంట్కి, ఆర్ లేకపోతే సుప్రీంకోర్టులో జడ్జి లాగన్నా ఉండాలి, లేకపోతే 10 years ఆర్ 5 years అనుకుంటున్నా. అంత ఫ్యాక్చువల్ డేటా నేను గుర్తు పెట్టుకోలేదు, బట్ ఇప్పుడు టైం కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. 10 to 5 years ఈ షుడ్ బి ఏ హైకోర్టులో జడ్జి అని అనుకుంటున్నా. హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండ్ రెమ్యూనరేషన్ ఈజ్ ఫిక్స్డ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు అసలు లేదు. ప్రెసిడెంట్ వాళ్ళు పార్లమెంటే చూసుకుంటారు. యాజ్ హీస్ గవర్నమెంట్ సర్వెంట్ హీ ఈజ్ డీబార్డ్ ఫ్రమ్ ప్రైవేట్ లీగల్ సర్వెంట్. నో, నేను చెప్పాను కదండి, ఎప్పుడు గవర్నమెంట్ ఏమి ఇరుక్కోదు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. సో ప్రైవేట్గా ఈయన చేసుకుంటాడు, కానీ గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఉండే చేయకూడదు. ఆర్టికల్ 76 హ్యాస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ హై లా ఆఫీసర్. అటార్నీ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు అపాయింటెడ్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ద టర్మ్, ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. హీ షుడ్ బి సిటిజన్, ఎమినెంట్ పర్సన్, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయలేదండి, బట్ మీరు ఒకసారి చూసుకోండి. ద టర్మ్ ఆఫ్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ బై కాన్స్టిట్యూషన్. ఫర్దర్ ద ప్రొసీజర్ కూడా ఏం లేదు. హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. దిస్ మీన్స్ హీ మే బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్కి ఓకే సరిగ్గా పని చేయట్లేదు అని అనిపిస్తే. నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. హీ రిసీవ్స్ సచ్ రిమ్యునరేషన్. ప్రెసిడెంట్ 5 లక్షలు ఇచ్చేయండి అంటే 5 లక్షలే ఇస్తారు. అట్లని ఎట్లా పడితే అట్లా ఇవ్వరండి, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రెసిడెంట్ డిటర్మైన్ చేసేసి ఉంటాడు అటార్నీ జనరల్ ఇంత మనీ ఇవ్వాలి, 10 lakhs అలా. సో అలా ద అటార్నీ జనరల్ ఈజ్ నాట్ ఎ ఫుల్ టైమ్ కౌన్సిల్, ఫుల్ టైమ్ వర్క్ కాదు. హీ ఈజ్ నాట్ డీబార్డ్ ఫ్రమ్ ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్. క్యాగ్ ఆర్టికల్ 148. ఈయన ఏం చేస్తాడని అన్నీ ఆడిట్ చేస్తాడు. ప్రొప్రైటరీ ఆడిట్ చేస్తాడు అంటే ఏంటి, ప్రతి ఒక్కటి అంటే రీజనబుల్గా చేసినారా లేదా అని. అండ్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఆడిట్ చేస్తాడండి దాన్ రిసీవింగ్. హీ హ్యాస్ ఈక్వల్ ఫ్రీడమ్ విత్ ఈక్వల్ కాదు, మోర్ ఫ్రీడమ్. ఎక్స్పెండిచర్ని ఆయనకి మనీ వచ్చేదానికంటే మనీ ఎంత పోయిండే దాని మీద ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. సో మోర్ ఫ్రీడమ్ పోయిండే దాని గురించి. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి కాదు, ఎట్లా ఉన్న పైసలు ఎట్లా పోయినాయి, ఎట్లా ఖర్చు చేసినారు అనేది వీళ్ళ అటార్నీ జనరల్ కన్సర్న్. హీ హ్యాస్ ఈక్వల్ ఫ్రీడమ్ విత్ రిగార్డ్ టు బోత్ ద ఆడిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఆల్సో ద ఆడిట్ ఆఫ్ రిసిప్ట్. సో ఈక్వల్ కాదండి. షీ క్యాన్ కండక్ట్ ప్రొప్రైటరీ ఆడిట్ అంటే లీగల్గా లాజికల్గా ఉందా, ఫెయిర్గా మనీ అనేది యూజ్ చేసుకున్నారా లేదా అని. సో క్యాగ్ గురించి ఒకసారి చూడండి, మొన్న చాలా కన్ఫ్యూజన్గా క్వశ్చన్స్ అడిగారు. క్యాగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ బాడీ. ఫైనాన్స్ కమిషన్ మనకు తెలుసు, మనకి జిఎస్టీ కౌన్సిల్ కంటే ముందు కూడా మనము సెంటర్కి కొన్ని స్టేట్ నుంచి కలెక్ట్ చేసి మనీ పంపిస్తాం. కొన్నిసార్లు అయితే సెంటర్ స్టేట్ కలిసి మనీ కలెక్ట్ చేసి అవన్నీ సెంటర్కి పంపిస్తాం. మళ్ళీ సెంటర్ ఒక్కొక్క స్టేట్కి డివైడ్ చేస్తుంది. అది ఇంత డివైడ్ చేయాలి, అలా డివైడ్ చేయాలి, ఈ రీజన్స్ వల్ల డివైడ్ చేయాలి, వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారు, వాళ్ళు ఫార్వర్డ్గా ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ బాగాలేదు, వాళ్ళు ఫారెస్ట్ ఏరియా బాగాలేదు అనేవన్నీ చెప్పేది ఎవరు అంటే ఫైనాన్స్ కమిషన్, ఆర్టికల్ 280 ప్రకారం. సో ఆ ఫైనాన్స్ కమిషనే మనకి, కానీ వరెస్ట్ ఏంటి అంటే నాన్ బైండింగ్, జస్ట్ ఇది చెప్పి వదిలేస్తే ఇంకా వాళ్ళ ఇష్టం చేయాలా వద్దని. ఇట్స్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై యూనియన్స్ ఫైనాన్స్ మినిస్టర్. నో, పార్లమెంట్ డిటర్మైన్స్. నో, ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సారీ ఫైనాన్స్ మినిస్టర్ రండి కూర్చుందాము. 1 second. It is constituted by Union Finance Minister. It is constituted by constitutional body.
ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దిస్ ఈజ్ కాన్స్టిట్యూట్ బై ప్రెసిడెంట్ అండి. మ్యాక్సిమం ఇట్లాంటి కమిటీస్ దట్టు కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రెసిడెంట్ అన్న వస్తాడు, పార్లమెంట్ అన్న వస్తాడు. బట్ పార్లమెంట్ చాలా రేర్ కేసెస్లో ప్రెసిడెంట్ మెయిన్. సో ఐ థింక్ ప్రెసిడెంట్. సో ఇది రాంగ్. పార్లమెంట్ డిటర్మైన్స్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ద కమిషన్. ఎస్, ఆల్రెడీ డిటర్మైన్ చేసేసింది కూడా. ఏంటి అదేంటి ఎకనామిక్ అఫైర్స్లో నాలెడ్జ్ ఉండాలి, ఒక పర్సన్ జడ్జిగా ఉండాలి అలా. సో వన్స్ చూద్దాం. సో ఆన్సర్ ఏంటి? ఏ అండ్ సి. ఆర్టికల్ 280 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా provides for finance commission as a quasi judicial body. It is constituted by a president on India every 5th year or at such earlier time as he considered necessary. The constitution authorizes the parliament to determine the qualifications of member of the commission and manner in which they should be selected. సో ఆ పార్లమెంట్ డిటర్మైన్ ఏం చెప్పిందో చూడండి ఒకసారి. క్వాలిఫికేషన్స్, మీరు రేపటి రోజున మీరన్నా ఫైనాన్స్ కమిషన్కి ఎలెక్ట్ అవ్వాలి అంటే ఆ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా. సో టోటల్ మనం 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాం. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, క్యాగ్ గురించి చూసుకున్నాం. ఇంకేం చూసుకున్నామండి? సో రిమెంబర్ వన్స్. ఇంకా ఫైనాన్స్ కమిషన్ గురించి చూసుకున్నాం, యూపీఎస్సీ బోర్డు గురించి చూసుకున్నాం, జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చూసుకున్నాం. సో ఇంకా ఏం చూసుకున్నారో ఒకసారి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.